ఆషాఢమాస బోనాల నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉత్సవాలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇక సాయంత్రం పాత బస్తీలోని అమ్మవారి ఆలయాల్లో ఘటాల ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. బాజా భజంత్రీలు, బ్యాండ్ మేళాలు, విచిత్ర వేషధారణలు, వివిధ ఆకృతులతో భారీ శకటాలతో అర్ధరాత్రి వరకు జానసందాలతో నడుమ అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపుకు పాతబస్తీ ప్రజలు భక్తులు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఏర్పాటు చేసిన స్వాగత వేదికల వద్ద అమ్మవారి పటాలకు ఘటాలకు పూలతో స్వాగతం పలుకుతూ సాక పెడుతూ మంగళ హారతులు పట్టారు. ముందుగా షాలిబండలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో పాత బస్తీకి చెందిన 23 ప్రధాన దేవాలయాలకు చెందిన అమ్మవారి ఘటాలకు ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం, బంగారు మైసమ్మ దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, సుల్తాన్ షాహీ శ్రీ జగదాంబ దేవాలయం, రేణుకాయలమ్మ దేవాలయం, నల్లపోచమ్మ దేవాలయం, బేళ శ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయం తదితర దేవాలయాల్లో పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా అమ్మవారి పూజలు నిర్వహించారు. హైదరాబాద్ బోనాల సందర్భంగా ఆషాఢ మాస బోనాల్లో గోల్కొండ తొలి బోనం నుంచి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నుండి ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలతో 9వ తారీఖు నాడు ముగియనున్న మహంకాళి ఏదైతే లాల్ తర్వాత బోనాలు అందుకు సంబంధించి ఈరోజు జరుగుతున్న ఘటాల ఊరేగింపుకు స్వాగతం చెప్తూ ఆ అమ్మవార్లు రాబోయే వేడుకలు విజయవంతంగా చేయాలని జిల్లా జిల్లాతో హైదరాబాద్ను తెలంగాణను సస్యశ్యామలంగా సమృద్ధి వర్షాలతో ఆయన ఆరోగ్యంతో ఉంచాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ ఆచారం, ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటాను. నేడు పాతపట్నం ఘటాల ఊరేగింపు ఎంతో బ్రహ్మాండంగా ఎంతో శాంతియుతంగా జరుగుతుంది. ఇక్కడ ఆషాఢ మాసం 3వ వారం 3వ ఆదివారం ఇక్కడ ఆషాఢ మాసంలో 3వ శుక్రవారం నాడు వేల మంది శ్రీ మహంకాళేశ్వరి ఆలయంలో మొట్టమొదటిగా ఘటం ఎదుర్కోవడం జరుగుతుంది. 3వ ఆదివారం నాడు పాతపట్నం మొత్తం కూడా ఘటాలు ఎదుర్కొంటారు. ఎంతో ప్రశాంతంగా ఎంతో శాంతియుతంగా అమ్మవారి భక్తితో అందరూ కూడా ఓం శ్రీ